ఈ దినం సంతోషము కలిగి ఉన్న నాన్నవారు రెండు చేతుల దేవుని ఉంచాలి. దేవుని స్థితి ఉందా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. మానవులమైన మన క్రైస్తవ జీవితాల్లో, క్రైస్తవులమైనటువంటి మన బ్రతుకుల్లో ఎన్నో శక్తివంతమైన దేవుని వాక్యాలను, ఉపదేశాలను, ప్రసంగాలను, ఎన్నో బోధనలు మనం ఇచ్చి ఉన్నాం. దేవుని వాక్యం విస్తారముగా ఈ భూమిపై ప్రకటించబడుతుంది. దేవుని వాక్యముపై ఆసక్తి కలిగిన వారందరూ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని వాక్యముపై ఆసక్తి లేని వారు భక్తిహీనుల వలె లోకంలో తిరుగులాడుతూ ఉంటారు. ఈ విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన హృదయాలు భక్తి కలిగిన హృదయముగా ఉన్నదా, అనగా యథార్థమైన హృదయముగా, యథార్థమైన జీవితముగా ఉన్నదా, లేక భక్తిహీనతతో నింపబడినటువంటి హృదయముగా ఉన్నదా అన్నది కొన్ని నిమిషాలు, కొన్ని మాటల ద్వారా మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే ఏ యోగ్యత లేనటువంటి మనలను, ఏ అర్హత లేనటువంటి మనలను విలువ లేనటువంటి మనకు విలువనిచ్చి, హీనమైన స్థితిలో ఏ మనుషుడు కూడా మనల్ని ఆదరించలేని సమయాన, ఏ మనుషుడు కూడా మనల్ని ప్రేమించలేని సమయాన పరిపూర్ణుడైన క్రీస్తు ప్రభులు వారు మనల్ని ప్రేమించి భయంకరమైన పాప ఊపులో పడిపోయి లేవలేనటువంటి దుస్థితి కలిగి ఉన్నప్పుడు, ఆ భయంకరమైన పాపపు ఊపులో నుండి పైకి లేవదీసిన క్రీస్తు ప్రభులు వారి నిత్యము కూడా మనల్ని ఆదరిస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజున దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఖాళీ లేదా బయట? లోపలికి వచ్చారు, లోపల ఖాళీ ఉంది కదా. మీరు కొంచెం చదువుకుంటాం. మంచిది, దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యథార్థమైన జీవితం అనే దాని నిమిత్తం ఈ దినమందు మనం ఆలోచన చేద్దాం. ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక సీనియారిటీ అనేది ఉంటుంది. రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు అయిందండి, 20, 30, 40, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, ఇలాగ రక్షింపబడి కొన్ని సంవత్సరాలు ఒక రికార్డ్ అనేది ఉంచుతుంది. ఈ రక్షింపబడిన క్రైస్తవ జీవితాల్లో, రక్షింపబడిన ఇన్ని సంవత్సరాల్లో ఎంత ఆత్మీయతను మనం సంపాదించాం, ఎంత యథార్థమైనటువంటి జీవితం కలిగి దేవుని ఆరాధించాం, ఎంత భక్తి కలిగిన జీవితం కలిగి దేవుని ఆరాధించాం అనే దాని విషయం ముందు ఈ దినమందు మనము కొన్ని వాక్యముల ద్వారా, వచనముల ద్వారా మనం ఆలోచన చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుదాం. అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు, అబిమెలెకును రాజుగా నియమించుకునే విషయంలో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించిన ఎడల, దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎలా ప్రవర్తించాలంటే న్యాయముగా, యథార్థముగా ప్రవర్తించాలి. ఏ విషయంలో న్యాయముగా, యథార్థముగా మనం ప్రవర్తించాలి అంటే, ఒక మనుష్యుడు ఒక క్రియ, ఒక పని లేక ఒక సహాయం మనకు చేసినప్పుడు ఆ సహాయం విషయంలో
ఆ పని విషయంలో ఆ వ్యక్తి పట్ల మనము న్యాయమును యథార్థతను మనము ఆ వ్యక్తి విషయంలో కనపరచాలి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నేటి దినమున ప్రస్తుతపు ఈ సమయంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనలో ఉన్న ఇక్కడున్న ఎవరము కూడా యథార్థవంతులము కాము. ఎలాగో చెప్పగలమండి అంటే కీర్తన గ్రంథాన్ని మనం ఆధారం చేసుకొని చూస్తే దావీదు కీర్తనకారుడైన దావీదు అంటాడు, ఆయన దోషములను కనిపెట్టి చూస్తే ప్రభువా ఎవడని ఎదుట నిలవగలడు అని అన్నాడు. ఆయన దోషములను కనిపెట్టి పరిశీలించి చూడడం మొదలు పెడితే ఈ భూమి మీద ఒక నరుడు గాని ఒక మనుషుడు గాని ఆయన ఎదుట నిలబడు. మరి ఈ రోజున మన వ్యక్తిత్వం ఏ రీతిగా ఉంది, మన హృదయంతరంగం ఏ రీతిగా ఉంది? ఒక మనుష్యుడు మనకు సహాయం చేసినప్పుడు ఆ మనుషుల పట్ల యథార్థముగా మనం జీవించగలుగుతున్నామా? దేవాది దేవుడు మనకు అనేకమైన కార్యాలు ఈ దినం ఈ క్షణం వరకు కూడా జరిగించు వచ్చాడు. ఎన్నో అద్భుత, ఎన్నో బలహీనతల నుండి, ఎన్నో వ్యాధుల నుండి, ఎన్నో వస్త్రహీనతల నుండి, ఎన్నో దుస్థితుల నుండి, వీటన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని విడిపించు వచ్చాడు. ఆయన విడిపించు వచ్చుచు ఉన్నప్పటికీ మనుషుడు తన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన కలిగి, తన ఇష్టానుసారమైన ఆలోచన కలిగి, తన ఇష్టానుసారమైన భక్తిహీనత అనే మార్గంలో నడిపింపబడుచున్నాడే గాని దేవుని దృష్టికి న్యాయముగా గాని యథార్థముగా గాని ప్రవర్తించడం లేదు. ఇక్కడ అంచెడు న్యాయాధిపతుల గ్రంథములో అంచెడు రాయబడి ఉన్నటువంటి మాట, మీరు మీ రాజును ఏర్పరచుకునే విషయంలో న్యాయముగా యథార్థముగా మీరు ప్రవర్తించారు. ఈ రోజున మన రాజు ఎవరండి అంటే పరమాత్ముడైన యేసయ్య. ఆ రాజు విషయంలో మనం ఎలా ఉండాలి? న్యాయముగా యథార్థముగా ఉండాలి. న్యాయముగా యథార్థముగా ఉండాలి అంటే పలానా వ్యక్తి వారికి చెల్లుతుందండి ఈ మాట అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పలానా లైన్లో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తుంది కదండి, ఆమెకు చెల్లుతుందండి ఈ మాట. లేక పలానా వ్యక్తి పలానా స్థలంలో పలానా లైన్లో ఉన్నాడు కదండి, అతనికి చెల్లుతుందండి ఈ మాట అని చెప్పి ఈ స్థలంలో కూర్చొని అయినటువంటి మనం అనుకోవచ్చు. వాక్యం సెలవిస్తుంది, సమయం అనక అసమయం అనక నిత్యము కూడా దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంటే న్యాయముగా యథార్థముగా మనం ప్రవర్తించాలి. మరి న్యాయము అనేది యథార్థం అనేది ఇటువంటి జీవితము కలిగి జీవించాలి అంటే దేవుని దృష్టికి విరుద్ధమైన ప్రతి సాంగత్యము సహవాసమును యేసయ్య నామములో మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒక ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలి అంటే ఒక దానిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఒక బహుమానమును మనం అనుభవించగలగాలి అంటే మనలో ఉన్నటువంటి ఈ దుర్భరమైనటువంటి స్థితిని యేసయ్య నామములో మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. మరి ఈ రోజుల్లో ఈ భక్తి, ఈ యథార్థమైనటువంటి భక్తి కొనసాగిస్తూ ఉన్నటువంటి ఈ దినముల్లో ఎంతమంది యథార్థముగా దేవునికి విరుద్ధమైన సాంగత్యాలు కానీ, దేవునికి విరుద్ధమైన అలవాట్లను కానీ, దేవునికి విరుద్ధమైన విరుద్ధాలు కానీ ఎంతమంది విడిచిపెడుతున్నారండి అని అంటే ఉన్నారు. విడిచిపెట్టేవారు ఉన్నారు. వాటి జోలికి వెళ్ళక వారి ఆధ్యాత్మికమైన జీవితాన్ని క్రీస్తు ప్రభుల వారికి అప్పగించి దేవుని దృష్టికి న్యాయముగా యథార్థముగా భక్తిపూర్వకముగా ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా దేవుని స్తుతించేవారు ఈ భూలోకంలో కూడా అనేకులు ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయమందు ఈ చిన్న మంద అనగా ఈ చిన్న సంఘం, ఈ వధువనబడిన సంఘమునకు వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చాడు. రాబోయే వరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి దృష్టికి నీవు అన్ని సమయాలలో, అన్ని క్రియలలో, అన్ని ఆలోచనలో, నీ అన్ని రకాలైన ప్రవర్తనలో దేవుని దృష్టి కనుక వరుడైన యేసయ్య దృష్టికి ఎలా ఉండాలంటే న్యాయముగా యథార్థముగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మార్లు యథార్థతలో మనం తప్పిపోతాం. కొన్ని మార్లు యథార్థతలో మనం ఏం చేస్తామంటే తప్పిపోతాం. ఇంచులో భర్తను ప్రేమించడంలో కానీ, భార్యను ప్రేమించడంలో కానీ యథార్థతను కనపరచలేదు. బిడ్డలను ప్రేమించడంలో కూడా ఏమి కనపరచలేదు? యథార్థతను కనపరచలేదు. ఎలా చెప్పగలం? ఒకరిని ఒక రకంగా ప్రేమిస్తే మరొకరు ఇంకొక రకంగా ప్రేమిస్తాం.
అమ్మాయిని ఒక రకంగా, అబ్బాయిని ఒక రకంగా ప్రేమిస్తాం. అవునే కదా? చిన్నోడిని ఒక రకంగా ప్రేమిద్దాం, పెద్దోడిని ఒక రకంగా ప్రేమిద్దాం. కానీ మనం ఎవరు బిడ్డలం? మనం యేసయ్య బిడ్డలం. చెప్పండి అందరూ, ఎవరు బిడ్డలం మనం? మరి యేసయ్య బిడ్డలు అలా చేయొచ్చా? యేసయ్య బిడ్డలం అంటే అంత చక్కగా చెప్పారు. యేసయ్య బిడ్డలం అంటే మనం నిజమే. న్యాయ విషయం వస్తే పెద్దోడికి 4,000 రూపాయలు పెట్టి బట్టలు కొంటే చిన్నోడు 1,500 పెట్టుకుంటాం. ఇది కొన్ని స్థలాలు. చిన్నోడికి 5,000 పెట్టుకుంటే పెద్దోడికి 1,000 రూపాయలు పెట్టుకుంటాం. న్యాయం ఎక్కడ ఉంది? ఉందా? అసలు న్యాయం ఉందా? దేవుని దృష్టిలో ఏ రోజైనా ఏనాడైనా న్యాయముగా యథార్థముగా ప్రవర్తిస్తారేమో అని ఆయన ఏం చేస్తున్నాడు? కనిపెడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఆ న్యాయమును యథార్థతను దేనిలో కల్పిస్తాం మనం? ఈ రోజున దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ అంతరంగం. కీర్తనగాడైన దావీదు కూడా వచ్చాడు, ఆంతర్యమును ఏమి కోరుతున్నాడు? ఆయన సత్యమును కోరుతూ ఉన్నాడు. సత్యం అంటే ఏ విధంగా హృదయం, ఏ లోపము లేనిది హృదయం, ఏ ముడత మచ్చ కాదో కల్మషము లేనిది హృదయం. ఈ రోజున ఈ స్థలంలో కూర్చున్న నీవైనా నేనైనా అనుకోవచ్చు, నా జీవితం దేవుని దృష్టికి చాలా క్లియర్గా ఉందని అనుకోవచ్చు. ఆయన పరిశీలన చేసి చూస్తే దేవునికి విరుద్ధమైనటువంటి మచ్చలు ఎన్నో మనలో కనబడుతూ వచ్చాయి. ఆయన పరిశీలన చేసి చూస్తే దేవునికి విరుద్ధమైన డాగులు ఎన్నో కనబడుతూ ఉంటాయి మనలో. ఒక రాజును మనం ఏర్పాటు చేసుకున్నాం, ఒక పరిశుద్ధిని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఒక పరమాత్మను మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజు వల్ల మనకు ఉపయోగమించి, ఆ రాజు వల్ల మనకేమైనా మన అవసరతలు ఏమైనా తీరుతాయా? ఆ రాజు వల్ల మనకేమైనా అక్కర్లు తీరుతాయా? అసలు ఎందుకు మనం రాజుని మనం ఏర్పాటు చేసుకున్నాం? ఎందుకు మనం రాజుని ఏర్పాటు చేసుకున్నామంటే మన దిక్కులని, మన దిశలని, మన ఆలోచనలని, మనలో ఉన్నటువంటి దుర్భరమైన స్థితులన్నింటిని కూడా మార్చి సరైన నడత, సరైన నడవడికనిచ్చి సరైన మార్గంలో మనం నడిపింపచేస్తూ ఈ లోక సంబంధమైన ఒక్క జనాంగంతో పోలి కాక పరిశుద్ధమైన జీవితము కలిగి పరిశుద్ధులతో నడిపించబడుటకు, పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనం ధరించుకుని పరిపూర్ణమైనటువంటి మనసు చేత దేవునిలో ముందుకు కొనసాగుటకు ఒక శ్రేష్టమైనటువంటి రాజు ఎవరంటే నజరేయుడైన యేసయ్య. ఎవరంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుణ్ణి గొర్రెపిల్ల. ఆయన ఎవరని అంటే నీలో నాలో ఉన్న ప్రతి పాపము ఆయన భుజముల మీద వేసి మోసి ఈ భూమి మీద ఇంకాను మనం బ్రతుకై ఉండగా మనకు శ్రేష్టమైన సమాధానమును కలుగు చేశాడు. ఆ సమాధానమును కలుగు చేసిన రాజును మనం కలిగించే ఆ రాజు యొక్క ఎలా ఉండాలంటే న్యాయము. ఎలా ఉండాలండి? న్యాయం. ఈ రోజుల్లో న్యాయానికి ఏం లేదు చోటు. న్యాయానికి న్యాయమే లేదు. ఉందా? న్యాయానికి ఏమి లేదు. చాలా మంది అంటారు మంచోడికి ఏమి లేదు, మంచోడికి మంచి జరగడం లేదండి. కోర్టుకి వెళ్ళండి, న్యాయం గెలుస్తుందా అబద్ధం గెలుస్తుందా? ఏం గెలుస్తుంది? 2,000 ఎత్తాడు అనుకుంటాడు. నాకు నేను వెళ్ళాను, నేను వెళ్ళి ఏం చెప్తాను అక్కడ ఉన్నది ఉన్నట్లుగా అక్కడికక్కడే అప్పటికప్పుడే కథ అల్లేసి అల్లేసి టక్క చెప్పితే జడ్జి గారు దీన్ని నిజమే ఏం చెప్పిందే కరెక్ట్. ఏం గెలిచింది అక్కడ? అన్యాయం గెలిచింది. న్యాయం గెలిచిందా? ఈ రోజున దేవుని నమ్మినటువంటి నీలో న్యాయమునకు చోటు ఉండాలి. భక్తిపరుడైన యోగు గారు అన్యాయమును విసర్జించాడు, న్యాయమును ప్రేమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యాయమును విసర్జించాడు, న్యాయమును ఏం చేశాడు? ప్రేమించాడు. ఏది న్యాయం? ఆయన చెప్పినది ప్రతిదీ న్యాయం. ఆయన ఏర్పరిచింది ప్రతిదీ న్యాయమే. ఆయన నోరార పలుకుచున్న ప్రతి శక్తి కలిగిన మాట న్యాయమే. ఆయన నోరార పలుకుచున్న ప్రతి స్వరం అది సత్యం. ఆ న్యాయం అనేది నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో ఉండాలి.
రెండవది యథార్థత అంటే ఏదో ఒకటి ఎలాగ యథార్థత అని రాష్ట్రం తిరిగితే యథార్థత వచ్చేస్తుంది అంటే రాదు. యథార్థత అంటే ఎలా వస్తుంది? కొద్దిమంది చూస్తుంటారు, కానీ పెడుతుంటే ఇక్కడ నేను నిలబడ్డానండి, నా రెండే కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయి, మీరు సరి కనపడకపోవచ్చు. ఇంచుమించు ఇక్కడ 100 మంది ఉంటే 100 మంది అంటే ఎన్ని కళ్ళు? వెనుకళ్ళు. 200 కళ్ళు ఎవరు చూస్తున్నాయి? నన్ను చూస్తున్నాయి. నా కటింగు, నా డెప్పు కటింగు, నా షర్టు, నా యాసం, ప్రతిదీ చూస్తుంది. ఎలా ఉన్నారు ఏంచో. ఆ దిత్తు కూడా కింద పడి ఏమైపోయింది? పగిలిపోయింది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ దేశంలోన సౌత్ ఆఫ్రికా దేశం ఉష్ణంతో కూడిన దేశం, వేడితో కూడిన దేశం. ఈ దేశంలో కిత్తులకు పని లేదు. ఈ దేశంలో కిత్తు అనేది ఎక్కడ కూడా, ఏ ప్రాంతంలో ఎక్కడ కూడా అమ్మరు. ఇది మన దగ్గరికి రావాలంటే ఇంగ్లాండ్ దేశం నుంచి రావాలి, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే సుమారుగా 5 నెలల సమయం పడుతుంది అని చెప్పి చిన్న బిడ్డలతో చెప్పింది. చెప్పి ఆ బిడ్డల కోసం మీరు ఏం చేయాలి? ఆ లోపల ఉన్న చిన్న బిడ్డ కోసం, ఇదిగో ఇక్కడ ఉన్న బిడ్డ కోసం మీరు మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యండి అని చెప్పింది. చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తే చాలా ముచ్చటేస్తుంది. చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తే చాలా ముచ్చటేస్తుంది. చిన్న బిడ్డలందరూ మోకరించాడు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఈమె ముఖం మాత్రం చాలా దిగులుతో ఉంది. వీళ్ళందరికీ కూడా కథలు చెప్పి, మంచి మంచి చాక్లెట్లు ఇచ్చి, మంచి మంచి బిస్కెట్లు ఇచ్చి, మంచి మంచి డ్యాన్స్ నేర్పించి ముందుకు నడిపించే ఈమె దిగులుతో ఉంటే 10 సంవత్సరాల వయసులో ఉన్న ఒక చిన్న పాప దగ్గరకు వచ్చి ఇలాగా తట్టి, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే, ఆ చిన్న బిడ్డ, ఆ తల్లి చెయ్యి, ఆ చిన్న బిడ్డ చెయ్యి ఎవరు విడిచిపెట్టేశారు? దేవుడు విడిచిపెట్టేశాడు. మీరు ఎంత ప్రార్థన చేసినా ఆ బిడ్డ ఏమవుతుందో బ్రతకదు అని చెప్పిందట. ఈ 10 సంవత్సరాల పాప అంటుందట, ఎందుకు దిగులు పడుతున్నావు? సండే స్కూల్లో మమ్మల్ని కూర్చోబెట్టి వాక్యానుసారమైన కథలు చెబుతూ ఏ విషయంలో కూడా దిగులు చెందొద్దని అనేక మాటలు చెప్పావు, మరి ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు? దిగులు చెందొద్దు. ఆ చిన్న బిడ్డకు, ఈ బిడ్డకు, ఇక్కడున్న మనకు, మనం నమ్మిన యేసయ్య తోడుగా ఉన్నాడు అని చెప్పిందాడు. దేవునికి స్తోత్రం. నేను ప్రార్థన చేస్తాను, అలా విడు. నీ ముఖంలో ఎప్పుడు కూడా ఏం కనపడాలి? సంతోషం కనపడాలి. మోకరించింది 10 సంవత్సరాల పిల్ల, మోకరించి ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఆ లోపల ఉన్నటువంటి, ఆ బెడ్ మీద ఉన్న లోపల, ఆ మరణ పడకలో ఉన్నటువంటి ఆ బిడ్డకు ఒక తిత్తి కావాలయ్యా, రబ్బర్ తిత్తు, ప్లాస్టిక్ తిత్తి కావాలయ్యా. అమ్మా అమ్మా అని ఏడుస్తుందా ఈ బిడ్డకు? ఆ బిడ్డ చూచిన వెంటనే ఆ బొమ్మ, ఒక మంచి బొమ్మ, ఆడుకునే బొమ్మ, ఆ బొమ్మను చూచిన వెంటనే ఏడు పాపేయడానికి ఒక మంచి బొమ్మ కావాలి ప్రభువా. నా చిన్న బిడ్డ 2 చేతులు దేవుని వైపు చాపి ప్రార్థన చేస్తూ ఉంటే ఈ నర్సు గారికి నవ్వొచ్చిందట. చిన్న బిడ్డకి ఏం తెలుసు? ప్రార్థన చేస్తుంది, ఎక్కడ జరుగుతుంది కార్యం అని చెప్పి అనే సందేహం ఈమెలో ఉంది. వారందరూ ప్రార్థించారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఈ బాధ తట్టుకోలేక తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన రూముకు వెళ్ళిపోయినప్పుడు తన రూములోనికి ఇంకా వెళ్ళకముందే ఆ వాకిట బయట ఉన్నప్పుడు ఆమె కోసం ఒక బాక్స్ పట్టుకుని ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. అమ్మా నీకేమొచ్చింది? పోస్ట్. నేను వచ్చి ఇంచుమించుగా 4-5 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి వరకు ఎవరు కూడా నాకు ఒక బాక్స్ కానీ, ఒక కొరియర్ కానీ, ఒక పోస్ట్ కానీ ఎవరు కూడా పంపించారు. ఎవరు పంపించారు? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నప్పుడు అక్కడ ఒక చర్చిలో సండే స్కూల్ చెప్తున్నటువంటి పిల్లలందరూ కూడా కొన్ని సామాగ్రి, మెడికల్ కిట్ అంతా కూడా దాంట్లో పెట్టి, వారందరూ కూడా ప్రేమతో సమకూర్చుకున్నటువంటి కొంత కానుక దాంట్లో పెట్టి దాన్ని ప్యాక్ చేసి, ఈమె ఎక్కడుందో తెలుసుకున్న అడ్రస్ కు ఇంగ్లాండ్ దేశం నుంచి ఏం చేశారు? పిల్లలు పంపించారు. ఆ బాక్స్ తీసుకుంది,
బాక్స్ తీసుకున్నా సరే ఆమెలో ఏముంది, ముఖంలో ఏముంది? సంతోషం లేదు, ముఖంలో ఆనందం లేదు, ముఖంలో విచారం అలాగే ఉంది. ఆ బాక్స్ పట్టుకుని తిరిగి మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది. ఎందుకు మళ్ళీ తిరిగి హాస్పిటల్కి వచ్చిందంటే ఈ బాక్స్ లో ఉన్న ప్రతి సామాను కూడా దేనికి సంబంధించింది? హాస్పిటల్కి సంబంధించిన సామానమే. ఇదంతా కూడా హాస్పిటల్కి సంబంధించిన సామానమే అని మరలా హాస్పిటల్కి వచ్చింది. ఆ చిన్న పాప ఉన్న గదిలోకి వచ్చింది. బాక్స్ అక్కడ పెట్టి ఓపెన్ చేసి చూస్తుంది. దాంట్లో చేతులకి కాలుకి కట్టి కట్లు, ఆయింట్మెంట్లు ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాంట్లో ఉండి ఒకటి తీసి బయటపడుతుంది. ఒకటి తీసి పెడుతూ ఉన్నప్పుడు చేతిలోకి సడన్ గా ఏం తగిలిందట? తిత్తి తగిలిందట. రబ్బర్ తిత్తి తగిలిందట. రబ్బర్ తిత్తి చూచి అక్కడే కుప్పగొలిపోయి మోకరుల్ని ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఒకప్పుడు నేను విశ్వాసము కలిగి యథార్థమైన జీవితము కలిగి నీ ఎదుట నేను మోకరిల్లి నేను ప్రార్థించినప్పుడు నా జీవితంలో అనేకమైన కార్యాలు జరిగించింది. ఇప్పుడు నేను అవిశ్వాసం అయిపోయాను. ఒక చిన్న బిడ్డ చేసిన ప్రార్థనని విన్నావు. ఆ బిడ్డ చేసిన ప్రార్థనని విన్నావు కనుక ఈ సమయం ముందు నేను ప్రార్థించి ఉన్నప్పుడు నా 2 నేత్రాలు కూడా ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయ్యా. దయతో నన్ను క్షమించని చెప్పి ప్రార్థన కుదుర్చుకుని ఆ తిత్తి పట్టుకుని తిత్తేగా ఆ 10 సంవత్సరాల పాప అలా చూస్తుంది. అలా చూస్తున్నప్పుడు మరొక ఆలోచన వచ్చింది. ఆ తిత్తి వెంటనే పక్కన పెంచి దీంట్లో తిత్తి ఉందంటే ఆ పెద్ద పాపకు సంబంధించిన బొమ్మ కూడా దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుందని చెప్పేసి మొత్తం అంతా బాక్స్ అంతా దెంబరిస్తే దాంట్లో ఒక మంచి అందమైన బొమ్మ ఉండొచ్చా. మంచి అందమైన బొమ్మ ఉండొచ్చా. ఇలాగా జరుగుతుంది అని తెలిసి దేవుడు ముందుగానే ఆ బిడ్డలకు ఆ బాక్స్ని ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. ఇంగ్లాండ్ దేశం నుంచి సౌత్ ఆఫ్రికా దేశానికి అప్పట్లో వారి దగ్గరికి రావడానికి సుమారుగా 5 నెలల సమయం పడుతుందచ్చా. 5 నెలల క్రితమే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క హృదయం దర్శింపబడి, హృదయం ప్రేరేపించబడి ఇవన్నీ కూడా బాక్సులు పెట్టి 5 నెలల క్రితమే సౌత్ ఆఫ్రికా దేశానికి ఏం చేశారంటే వాళ్ళు పోస్ట్ చేశారట. మోకరిల్లామంటుంది. అయ్యా, 5 నెలల తర్వాత ఎలాగ జరుగుతుందన్న సమస్తము నీకు తెలిసయ్యుండి ముందుగా నువ్వేం చేసావు? దీన్ని ఏర్పాటు చేసావయ్యా అని మోకరిల్లి దేవుని స్తుతించడం మొదలు పెట్టింది. ఆ తిత్తి పట్టుకెళ్ళింది. దాంట్లో నెమ్మదిగా వాళ్ళ టెక్నిక్, వాళ్ళ వైద్య ప్రకారంగా ఆ వేడి నీటిని ఆ బిడ్డకి ఇవ్వడం మొదలు పెట్టింది. ఆ బిడ్డ సజీవంగా ఏం చేసింది? బ్రతికింది. కొన్ని మార్లు మన యథార్థమైన బ్రతుకులో, మన యథార్థమైన జీవితంలో అసహనం, సందేహం అనేది కలుగుతుంది. ఈ సందేహం అంతటిని కూడా తొలగించేవాడు ఎవరంటే నజరేయుడైన యేసయ్య. యేసయ్య ఎదుట సాగిలి పడిచినటువంటి మనలో ఏమి ఉండాలి అంటే ఈ పరిశుద్ధమైన పరిపూర్ణమైన దేవుని వాక్యానికి చోటు అనేది ఉండాలి. చూడండి, మొదటి రాజులు రాసిన గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి రాజులు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ అంటున్నాడు, 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. వ్రాయబడి అన్న మాట, సొలొమోను ఇలాగ మనం చేశాను, నీ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షముగు పరచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను తన తండ్రి అయిన దావీదును కూర్చి ఏమిస్తున్నాడు? సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయ్యా, నీ దాసుడు నా తండ్రి అయిన దావీదుని దృష్టికి నీతిని, అనుకూలమైన హృదయమును, సత్యమును, నీతిని, యథార్థమైన మనసు గలవాడుగా ఏం చేశాడు? నీ దృష్టికి ప్రవర్తించాడు. నీ దృష్టికి ఏం చేశాడో? ప్రవర్తించాడు. కొన్ని మార్లు గొప్ప వాళ్ళ గురించి మనం సాక్ష్యం ఇస్తూ ఉంటాం. అధికారుల గురించి మనం ఏం చేస్తుంటాము? సాక్ష్యం ఇస్తుంటాం. మనకు సహాయం చేసిన వారి గురించి మనం ఏం చేస్తామో? సాక్ష్యం ఇస్తూ ఉంటాం. మనకి మేలు చేసిన వారి నిమిత్తం మనం ఏం చేస్తామో? సాక్ష్యం ఇస్తూ ఉంటాం. మరి ఈ భూమి మీద నేటి వరకు మనల్ని స్థిరపరిచిన యేసయ్య గురించి ఎప్పుడైనా సాక్ష్యం ఇచ్చామా? సత్యమనే మార్గంలో నడిపించే యేసయ్య కోసం సాక్ష్యం ఇచ్చామా?
పరిపూర్ణమైన మార్గంలో నడిపించిన యేసయ్య కోసం సాక్ష్యం ఇచ్చామా? సొలొమోను అంటాడు, అయ్యా ఈ సింహాసనం మీద నీవు నన్ను కూర్చోబెట్టడానికి నీవు నాపై ఏం చూపావు? మహాకృపను చూపావు. ఆ మహాకృపను చూపడానికి కారణం ఎవరంటే నీ దాసుడైన దావీదు నీకు అనుకూలముగా నీతిని, సత్యమును, యథార్థమైన ప్రవర్తన గలవాడిగా జీవించాడు గనుక అట్టి మహాకృప నాపై కూడా చూపుయున్నావు అని సొలొమోను దావీదును గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని మార్గం మనం కొద్దిమందిని గురించి మాట్లాడుతున్నప్పుడు తిట్టుకుంటాం. ఏం చేద్దామంటే మనం ఎవరి కోసమైనా సాక్షి చెప్పమంటే ఏం చెప్తాం మనం? చెప్పండి. ఉదాహరణకు రమేష్ కోసం సాక్షి చెప్పండి. రమేష్ ఏంటంటే దొంగండి, ఏంటండి పక్కనున్న ఆనంద్ కోసం సాక్షి, ఆనంద్ అండి వేస్ట్ అండి, పక్కన వాళ్ళ సాక్షి చెప్పు. అప్పనండి, అప్పని చాలా మంచోడండి. అప్పని ఎవరండి? ఆట ఎక్కితే ఏమిచ్చుకోడు, అస్సలు డబ్బులు ఇచ్చుకోడు. ఆట ఎక్కితే ఏమిచ్చుకోడు, మంచివాడు అన్నానని చెప్పేసి ఆట ఎక్కినప్పుడల్లా ఎవరన్నా ఆట ఎక్కారంటే దేని ఆట ఎక్కింది? ఆ డబ్బులు వద్దమ్మా. నేను ఎవరిని మా ఊర్లో ఎండపిల్లలు అప్పుడప్పుడు నాన్నగా చెప్తున్నారు. వేచేలకెళ్ళని కూడా అప్పుడు ఉన్నాడట. ఆడి పేరు రాజు. ఏం పేరు? ప్రతి ఒక్కడు రే నువ్వు రాజురా అనేవారట. ఏమనేవారండి? రాజురా అంటే ఉన్న వ్యాపారం మానేశాడు. ఏ వ్యాపారం మానేశాడు? ఉన్న వ్యాపారం మానేశాడు. రాజురా అంటే లాగా ఉప్పిపోయేవాడట మనిషి. ఉన్న వ్యాపారం మానేశాడు. ఉన్న వ్యాపారం మానేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తిట్టడం మొదలెట్టారు. ఇదేం పద్ధతిరా? రాజు అన్నంత మాత్రం నువ్వు రాజు అయిపోయావా? రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన మన రాజులో కాదురా. మన రాజు అవ్వాలంటే ఆ రాజు ఎక్కడ ఉండాలి? మనలో ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాం? అలాగే మంచివాళ్ళు అన్నామని చెప్పేసి ఎక్కిన వాళ్ళందరూ డబ్బులు ఇచ్చుకోకపోతే ఇంటి దగ్గర రాత్రికి ఏముండదు? ఇంటి దగ్గర ఏముండదు రాత్రికి? చెప్పండి, ఏముండదు? అన్ని దెబ్బరించి ఉంటాయి. ఏం చూసినా ఖాళీ. కారణం ఈరోజున దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకరిని కూర్చి మనం సాక్ష్యం ఇవ్వమంటే చెడ్డగా చెప్తాము, మంచిగానే చెప్తాము. ఒకరిని కూర్చి సాక్ష్యం ఇవ్వమంటే నాకు ఇష్టం నాకు ఇష్టం ఇజే కోసం నేను మంచిగా చెప్తాను. రమేష్ నాకు ఇష్టం లేదా? చెడ్డగా చెప్తాను. ఇది మానవ నైజం అంటే. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొంతమంది చెడ్డగా చెప్తారు, మంచిగా చెప్తారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీతి సూర్యుడైన నిర్మల హృదయుడైన మన స్థితిగతులన్నిటిని కూడా ఎరుగై ఉన్నాడైనా మనలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా ఆయన దృష్టించున్నాడు. మనలో ఉన్న ప్రతి తలపు కూడా ఆయన దృష్టించున్నాడు. ఆయన దృష్టించు అపారమైన మహాకృప నేటి వరకు కూడా మనపై, మన కుటుంబాలపై ఆయన నిలుపుతూ ఉన్నాడంటే ఆయన విషయంలో మనం ఎలా ఉండాలి? నిత్యము నేను ప్రేమించున్నా, నేను బలపరిచున్నా, నేను ఆదరిస్తున్నా. నీలో ఉన్న వ్యసనం, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న అంధత్వం, నీలో ఉన్న అంధకారం ఆయన శిలువ రక్తము ద్వారా కడిగి వేస్తున్న మహనీయుడైన యేసయ్య కొరకు నిత్యము నీవు సాక్ష్యం ఇచ్చుచూ ఉండాలి. నిత్యము కూడా గొప్పగా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. యేసయ్యని కింద ఎడతారు, మనుషుల్ని ఎక్కడెడతారు? పైన ఎడతారు. మనకి విలువలు ఇచ్చిన వాడిని ఎక్కడెడతారు? కింద పెడతారు. విలువలు ఇవ్వలేని వాడిని అందరిని ఎక్కడెడతారు? పైన. ఎక్కడెడతారు? పైన. విలువలు ఇచ్చిన వాళ్ళు ఎక్కడ? కింద. విలువ ఎవరు? ఎక్కడ? తాగలేనివాడికి విలువ లేదట. తాగినవాడికి ఏముందట? మనుషుడికి ఏసైకి ఏం లేదు. ఇక్కడ ఎడతామా? ఎక్కడ ఎడతాము మనం? ఎప్పుడైనా గమనించండి, మీరు కూర్చున్న చూడండి, స్థలం ఉంది. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, స్థలం ఉంది. మీకు కావాల్సిన వారు ఎవరైనా వచ్చారండి, మీ దగ్గర ఎవరైనా వచ్చారనుకోండి, ఆ చోట శుభ్రంగా ఏం చేస్తాం? కూర్చి ఇక్కడ అక్కడ దత్తరం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎవరు రాలేదు అనుకోండి. వాక్యములు అంటాడు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ దేవుడే. ఆ వాక్యం అనగా పరిశుద్ధ గ్రంథం అక్కడే పెడతాం. అదే ప్లేస్లో పెడతాం. ఎప్పుడైనా తుడిచావా స్థలాన్ని?
ఎప్పుడైనా తుడిచామా స్థలాన్ని? మాట్లాడదాం. మనం పెడితే కింద పెడతాం బైబిల్. ఎప్పుడైనా స్థలం తుడిచామా? అదే ఎవరన్నా తయారమ్మా ఎలా తుడిచేస్తాం? శుభ్రంగా తుడిచేసి ఇక్కడ కొంచెం, అక్కడ గత్రం ఉంది, ఇక్కడే కొంచెం. అంటే ఏంటి? వాక్యమైన దేవునికి విలువ లేదు, కానీ అర్హత లేనటువంటి, విలువ లేనటువంటి మనిషికి మనం ఏమిస్తున్నాం? విలువనిస్తున్నాం. ఈ రోజు నది అంటాడు, అయ్యా విలువ లేని నా పట్ల నీ మహాకృపను చూపి ఉన్నావు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల గురించి కాదు, ఇతరుల దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ కుటుంబం ఎంతకు వెళ్ళినప్పుడు, నీ పుట్టింటికి వెళ్ళినప్పుడు, లేక నీ బంధువులు ఎంతకు వెళ్ళినప్పుడు, నిన్ను ప్రేమించుచున్న యేసయ్య కొరకు వారి దగ్గర ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. నిన్ను ప్రేమించుచున్న యేసయ్యను గురించి వారికి చెప్పావు, అప్పుడే వారు మార్చబడతారని, అప్పుడే వారు రక్షింపబడతారండి. ఇతరులు ఎందుకు రక్షింపబడటం లేదు? మనలో ఉన్న ప్రవర్తన. ఇతరులు ఎందుకు రక్షింపబడటం లేదు? మన క్రియల్లో సరి అయినవి కావు. ఈ రోజున అందుకే వాక్యములు అంచాడు, అయ్యా నా తండ్రి నీ దాసుడైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా, సత్యముగా, నీతిగా, యథార్థమైన మనసుగలవాడై ప్రవర్తించాడో ఆ ప్రవర్తన మనము కూడా ప్రవర్తించాలి. ఒక భక్తుని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఒక భక్తుని గురించి చెప్పుకుంటున్నామంటే, ఆ భక్తులలో ఉన్నటువంటి యథార్థత కూడా ఎక్కడ ఉండాలంటే మనలో ఉండాలి. ఒక వ్యక్తి ఎలాగ సభ పెట్టి, మీటింగ్ పెట్టి సాక్ష్యం చెప్తూ ఉండడం, ఒకప్పుడు నాకు యథార్థత లేదు, ఎప్పుడో యథార్థవంతుడైనటువంటి యేసయ్య ఎడల నేను గొప్ప ప్రేమ కలిగి ఉన్నాను, గొప్ప మనసు కలిగి ఉన్నాను అని యేసయ్య కొరకు సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాను. ఆ వ్యక్తి ఎవరంటే, ఇది ఎప్పుడు జరిగింది అంటే 1992వ సంవత్సరంలో జరిగింది. బందర్ దగ్గర గెలకల దిండని ఊరు, వీళ్ళకి చాలా మంది తెలుసు. ఈ గెలకల దండిన ఊరిలో కోదండ రామయ్య అని ఒక వ్యక్తి ఉండడు. అతని భర్త పేరు ధనలక్ష్మి. వారి మార్పు పొందిన తర్వాత ఆమె పేరు మేరీ అని మార్చారు. వాళ్ళకు ఒక మంచి బోట్ ఉంది, 082 అనే నెంబర్, ఆ బోట్ నెంబర్ కూడా అప్పట్లో పేపర్లో కూడా వేస్తారు. జరిగినది ప్రతిదీ కూడా పేపర్లో రాస్తారు. ఈ వ్యక్తి మైక్ పట్టుకొని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. ఆయన మహాకృప చూపి ఉన్నాడు కనుక ఈరోజు మీ ముందు నేను ఏం చేస్తున్నానో సాక్ష్యం చెప్తున్నాను. నెల్లూరు ప్రాంతంలో ఉన్న 5గురిని ఏర్పరచుకొని ఇతడు 6, ఈ 6గురు కలిసి వేటకి వెళ్ళాల్సి. వేటకి వెళ్ళిన తర్వాత తుఫాను మొదలైంది. ఎంత ఒడ్డుకి ఇంటికి రావడానికి ప్రయత్నించిన, ఒడ్డుకి రావడానికి ప్రయత్నించిన వారి ప్రయత్నము నీరు కలిగిపోతుంది. పట్టుకు వెళ్ళినటువంటి తినడానికి సంబంధించిన సామాగ్రి పూర్తిగా అయిపోయాయి. లోపల ఉన్న డీజిల్ కూడా పూర్తిగా అయిపోయింది. గాలి ఎట్టేస్తే అటు పోతుంది. ఏంటది? ఆ బోట్ 10 రోజులు అయిపోయింది, 15 రోజులు అయిపోయింది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పెద్ద పెద్ద సిబ్బంది అంతా వచ్చి ఎదిగారు, కానీ ఎక్కడ కూడా సముద్రంలో వారు దొరకలేదు. 40 దినాలు గడిచిపోయింది. నెల్లూరు ప్రాంతంలో ఉన్న వారందరూ, మీరు 5గురు వచ్చారు కదా, ఈ 5గురిలో ఉన్న ఇంట్లో వాళ్ళు అనుకున్నారట, ఇక నా భర్త ఏమైపోయాడు, చనిపోయాడు. వారు దేవుని నమ్మలేదు. వారు పెట్టవలసిన దినాలు, తద్దినాలు, పెండాలు అన్నీ పెట్టేశారు. ఇంకా వారికి ఏమీ లేదు, నమ్మకం లేదు. ఈ కోదండ రామయ్య అనే తన భార్య అప్పటికే నమ్మకం కలిగి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెప్తారట, అమ్మా 40 రోజులు అయిపోయింది, నీ భర్త ఏమైపోయాడు, చనిపోయి ఉంటాడు, ఆ బొట్టు తీసే, గాజులు తీసే, అయిపోయింది, ఇంక మర్చిపో అని చెప్పినా సరే, నేను నమ్మిన దేవుడు ఎవరో సజీవుడు, నేను నమ్మిన దేవుడు ఎవరో ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరమైన రీతిగా
నా భర్తను దేవుడు తీసుకొస్తాడని చెప్పి ఆమె చెప్పడం మొదలుపెట్టింది. ఏనాడు కూడా ఆమె ప్రార్థించుచున్నదే కానీ అనుమానం అనేది, సందేహం అనేది, అవిశ్వాసం అనేది ఆమెలోనికి రాలేదు. ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఈ కోదండ రామయ్య అనే వ్యక్తి, ఇతడు కూడా నామకార్థమైన క్రైస్తవుడు. 40 దినాల దగ్గరికి వచ్చేసరికి ఇతనికి ఎవరి మీద నమ్మకం కలిగిందట? ఎవరి మీద? యేసయ్య మీద. నా భార్య యేసయ్య నమ్ముకుంది, నేను కూడా అప్పుడప్పుడు ఎక్కడికి వెళ్తాను? మందిరానికి వెళ్తాను. ఇంకా నాకు దిక్కెవరో? యేసయ్య దిక్కు. ఒక్కడే మోకరించి భారం కలిగి దేవునికి ప్రార్థన చేసేవాడు. ఆ 5గురు ఈ వ్యక్తిని చూసి నవ్వుకునేవాడట, బాధలో కూడా. మరి పట్టుకెళ్ళేవన్నీ అయిపోయాయి. ఆకలి చేత అలమటించిపోతున్నారు. త్రాగడానికి ఏమీ లేదు, నీరు కూడా లేదట. వారి దగ్గర వల ఉంటే ఆ వల వేసి ఏమైనా చేపలు వస్తే కాల్చుకుని తినడానికి కూడా అక్కడ ఏమి పచ్చి చేపలు తినేవారట. వారు దాహం వేస్తే వలేస్తే వల్ల ఏమైనా తాబేలు పిల్ల పడితే దాన్ని పగల కొట్టుకుని దాంట్లో ఉన్న గుడ్డులు, ఆ గుడ్డులో ఉన్నటువంటి ఆ నీరుని త్రాగేవారట. అంత భయంకరమైన దుస్థితిలో వారు వెళ్ళిపోయారు. వ్యాధులతో కుంగిపోతున్నారు. 40 దినాలు గడిచిపోయాయి, 50 దినాలు గడిచిపోయాయి, 60 దినాలు గడిచిపోయాయి. అయినను ఈ వ్యక్తి ఇక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టలేదో, ప్రార్థన చేయడం మానేలేదో. ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లి కూడా ప్రార్థన చేయడం విడిచిపెట్టలేదు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. సుమారుగా 72 దినాలు అయ్యేసరికి ఆ 5గురులో వాళ్ళ ఉన్నటువంటి ఆ 4గురు ఇతడు 5గురు, వాళ్ళ 5గురు ఇతడు 6గురు. ఈ 6గురులో ఒక వ్యక్తి నెల్లూరు పట్టణం నుంచి అతనితో వేటకొచ్చినటువంటి రైతు ఒక వ్యక్తి నీరసపడిపోయి, బలహీన పడిపోయి, చావు బ్రతుకుల నుండి చనిపోయాడు. చనిపోతే ఆ వ్యక్తిని ఎక్కడ కూర్చోబెట్టాలి? ఆ వ్యక్తికి దహన సంస్కారాలు ఎలా చేయాలి? వారు ఎక్కడున్నారంటే అగాధంలో ఉన్నారు. ఏమి చేయాలో వారు తోచలేక ఆ వ్యక్తిని సముద్రంలో పడేస్తారు. సముద్రంలో పడేస్తే 3 రోజుల శవం ఆ బోటు చుట్టూనే తిరిగిందట. ఎక్కడ తిరిగిందండి? బోటు చుట్టూనే తిరిగిందట. బోటు చుట్టూ తిరిగితే వీరిలో చాలా భయం అనేది అలముకుంది. ఏమి జరగబోతుంది? శవం మన బోటు చుట్టూనే తిరుగుతుంది. గాలి ఎలాగేస్తే ఈ గాలి ప్రకారంగా మన బోటు వెళ్ళిపోతుంది, కానీ ఈ శవం అలాగ వెళ్ళకుండా మన చుట్టూనే తిరుగుతుంది అని మిగిలిన నలుగురు ఈ వ్యక్తి 5గురు కూడా దుఃఖంతో వారు మునిగిపోయి ఈ వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఒక బాధ తప్పిపోయింది. ఇంకా 5గురు ఉన్నాం అనుకునే లోపల దురాత్మ ఇంచుమించు 3 లేక 4 దినాలు బోటు చుట్టూ తిరుగుతూ వారిని భయపెట్టడం మొదలు పెట్టిందట. ఈ 4గురు కూడా అవిశ్వాసులు కనుక వారు భయపడిపోయారు. ఏమైపోతామో, ఏమి జరిగిపోతుందో అని చెప్పి వారు భయపడిపోయారు. భయపడిపోయి అలాగే సతికిలు పడిపోతే ఈ వ్యక్తి, ఈ కోదండ రామయ్య అనే వ్యక్తి మోకరల్ని ప్రార్థన చేస్తున్నాడు. వారికి ధైర్యం చెప్పేవాడట, నేను నమ్మిన దేవుడు ఎవరో గొప్పవాడురా, ఆయన మహాకృప మన మీద ఉంది, మనల్ని ఏం చేస్తాడో రక్షిస్తాడు, మనల్ని తప్పిస్తాడు. ధైర్యం చెప్పినా సరే అతన్ని ఎగతాళి చేసేవారట. అప్పుడప్పుడు వారు ఎదురు చూసేది ఎవరైనా వస్తారేమో, ఎవరైనా సహాయం చేస్తారేమో, ఎవరు కూడా కనబడలేదు. దేనికోసం వారు ఎదురు చూసేవారు? మా ఆకలి ఎవరైనా తీరుస్తారేమో, మా ప్రాణాలు ఎవరైనా రక్షిస్తారేమో. రక్షించేవారు ఎవరు లేరు. వారి మరొకటి దేనికోసం ఎదురు చూసేవారంటే వర్షం కోసం ఎదురు చూసేవారట. ఏమైనా వర్షం పడితే ఆ వర్షపు నీరైనా సరే తాగి ఏం చేస్తాం? ఆకలి తీర్చుకుంటాం. వర్షం పడినప్పుడల్లా కూడా ఆ నీరు నింపుకొని దిక్కును పట్టుకుని జాగ్రత్తగా తాగేవారట. ఇంకా రోజుకి పరిస్థితులు 72 దినాలు దగ్గరికి సుమారుగా గడిచిపోతూ ఉంటే ఇంకా తినడానికి కూడా ఎన్ని రోజులని పచ్చి చేపలు తింటారు? పచ్చి చేపలు మనం తింటామా మాట్లాడదాం. తినమా చెప్పండి. అందులో నోరు పచ్చి చేపలు తినమా? పురుషులు చెప్పండి, చాలా మనుషులు. పచ్చి చేపలు తినమా? స్త్రీలు చెప్పండి, ఏదన్నా గొడవ అన్నట్టు చెప్తున్నారు. పచ్చి చేపలు తినమా? ఎండి చేపలు తినమా? పచ్చి తింటాం, ఎండి తింటాం. కూర వండుకుని వాళ్ళు చేసుకోకుండా కూర వండుకోకుండా తిన్నారు వాళ్ళు. ఎవరో ఏమి లేదు అంటారు ఆదరణ. ఇంక ఎన్ని రోజులని చెప్పి ఇలాగా ఈ చేపలు తింటామని చెప్పి
వారు ఏడుస్తూ ఉంటే కంట్లోంచి కన్నీరు కూడా రావడం లేదు. అంత భయంకరంగా ఏడిచారు. ఆదరించేవాడు అగాధమైన మహాసముద్రంలో ఆదరించేవాడు. బదరీ చెట్టు వృక్షం క్రింద రాత్రి చెప్పుకున్నట్లేదు ఏలియా గారు మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు లేక నిద్రపోతూ ఉన్నప్పుడు కాపోలము ద్వారా దేవుడు ఏం పంపించాడో ఆహారం పంపించాడు. మాట్లాడతాం. కాపోలము ద్వారా దేవుడు ఏం పంపించాడో, కోదండ రామయ్య అనే వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తే ఎవరైనా వస్తారేమో చెప్పి నలుగురు అలా కూర్చొని ఎదురు చూస్తుండేవారంటే ఇద్దరు ప్రార్థన చేస్తుండే. అనుకోలేని రీతిగా పెద్ద పెద్ద ఆకారం కలిగినటువంటి పక్షులు 3-4 దినాలు ఆ బోర్డు చుట్టూనే తిరిగి వచ్చారు. వాటిని పట్టుకుంటే చేతిలో దొరికేయచ్చ, ఇలా గిజాయించుకుని వెళ్ళిపోయే కదచ్చ. వాటిని చంపుకుని ఆ మాంసాన్ని కూడా వారు తిన్నారచ్చ. కొన్ని దినాలు గడిచిపోయాయి. అలాగ వెళ్తూ చివరికి ఎక్కడికి పోయారంటే శ్రీలంక దేశానికి పోయారు. శ్రీలంక దేశములకు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ లోకంలో ఎవరిలో కూడా ఆకారం లేదు, శక్తి లేదు, బలము లేదు. సుక్కాన్ని పట్టుకున్నవాడు సుక్కాన్ని అంటారు కదా, అది పట్టుకున్నవాడు కూడా అక్కడ ఉన్నాడా? గాలి ఎలా పోతే ఇంక అలాగే పోతుంది. శ్రీలంక దేశంలో చిన్న పడవ పోతే దాన్ని వెతకడానికి నావికా దళం వారు తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉన్నప్పుడు వారికి కనబడింది ఏంటిది? ఈ కోదండ రామయ్య అనే ఫోటో కనబడినప్పుడు వారు అనుకున్నారట, ఎవరో ఒకరు వాదులు మన దేశానికి వస్తున్నారు, వాళ్ళని కాల్చి చంపేద్దాం అనుకున్నారు. తీరా ఆ బోటు దగ్గరికి వచ్చేసరికి ఒక్కనికి కూడా చలనం లేదు, స్పృహ కోల్పోయి పడిపోయారు. శక్తి లేదో, బలం లేదో, చెయ్యి పట్టుకుంటే చేయాలా పడిపోతుంది, నుంచోవడానికి కూడా నిలబడడానికి కూడా ఏం లేదో, ఓపిక లేదో. వాడిని తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేసి వారు బాగుపడిన తర్వాత ఈ నావికా దళం వారు కూర్చొని వారందరిని అడుగుతున్నప్పుడు కోదండ రామయ్య అనే వ్యక్తి చెబుతున్నాడు, ఇప్పటికి ఇంచుమించు 78 రోజులు ఎంత అవుతుందండి? ఈ 78 రోజులు సముద్రంలో మేము గడిపాం. ఈ 78 రోజులు ఎలా మీరు గడిపారండి సముద్రంలో అంటే, నేను నమ్మిన నా దేవుడు తన మహాకృపని 78 రోజుల్లో మా పై ఉంచాడండి అని. ఎలా ఉంచాడా ఈ 78 రోజుల్లో అంటే, తినడానికి తిండి లేనప్పుడు అదిగో ఆ సముద్రంలో చేపలు చంపుకొని తిన్నాం, పచ్చిది. త్రాగడానికి నీరు లేదు, అలమటించిపోతున్న సమయంలో వర్షం కురిపించాడు ఆయన. ఆ వర్షం నీవు తాగి కడుపు నింపుకున్నా. ఈ పచ్చి చేపలు ఎన్ని రోజులు తింటామండి అని అనుకున్న లోపల ఆకాశ పక్షులను పంపిస్తే ఆ పక్షులను మేము చంపుకుని తిన్నామండి. అడుగడుగుని ఎన్నో ఉపద్రవాలు వచ్చాయి. సాతాను మా చుట్టూ తిరిగి మమ్మల్ని ఎంతగానో వేధించాడు, పీడించాడు. ఆయన మహాకృప మాపై చూపాడు, ఆయన మహాజాలం మాపై చూపాడు. అందుకని 78 రోజులు మేము ఏం చేస్తామో బ్రతకమండి సాక్ష్యం చెప్పాడు. వెంటనే ఆ శ్రీలంక దేశం వారు మన దేశం వారితో మాట్లాడి ఒక మంచి ఫ్లైట్లో వారిని ఇంటికి రప్పిస్తే ఈ మేరని ఆమెకు, ధనలక్ష్మణ ఆమెకు ఆమె ఆనందానికి అవధలో తన భర్తను చూసిన వెంటనే తప్పిపోయిన వారు ఎవరైనా మన ఇంటికి వస్తే వెంటనే వెళ్ళి మనం ఏం చేస్తామో అక్కుని చేర్చుకుంటాం. ఈ వెంటనే వెళ్ళి అక్కుని చేర్చుకోకుండా అక్కడే నిలబడి అందరిని పిలిచి ఆ ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి తన భర్తను చూపించి చెప్తుండొచ్చు, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. మీరు వచ్చారు నాతో చెప్పారు, నీ భర్త చనిపోయి ఉంటాడమ్మా, గాజులు తీసే, నీ భర్త చనిపోయి ఉంటాడమ్మా, బొట్టు తీసే, నీ భర్త చనిపోయి ఉంటాడమ్మా, ఇది చేయి అని చెప్పారు. ఏ రోజు కూడా నేను ఏం చేయలేదో, సందేహించలేదో, ఏ రోజు కూడా నాలోనికి అవిశ్వాసం కూడా రానివ్వలేదు. దానికి కారణం ఏమిటంటే, నేను నమ్మిన వాడు గొప్పవాడు, నేను నమ్మిన వాడు ఆశ్చర్యకరుడు, నేను నమ్మిన వాడి జీవితంలో నేను నమ్మిన వాడికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. నేను నమ్మి ప్రార్థించాను,
సురక్షితముగా నా భర్తనే కాదో ఆ నలుగురిని కూడా దేవుడు ఏం చేశాడు, ఆశ్చర్యకరముగా నడిపించాడని చెప్పి సాక్ష్యం ఇవ్వడం మొదలు పెట్టిందట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మనం సాక్ష్యం చెప్తాం. ఏ సాక్ష్యం చెప్తాం? నిన్ను ప్రేమించిన వారి గురించి నువ్వు గొప్పగా సాక్ష్యం ఇవ్వాలి. ఈ రోజున ఈ మహాకృప అనుభవిస్తున్నామంటే, ఈ మహా స్టేటస్ అనుభవిస్తున్నామంటే, దుర్భరమైన స్థితుల నుండి లేవదీసి ఈ ఘనమైన స్థితిని దేవుడు మనకి ఇచ్చాడంటే దానికి కారణం ఎవరంటే నజరేయుడైన యేసయ్య. ఎంత విలువ పెట్టినా ఈ స్థితిని మనం అనుభవించలేదు. ఈ స్థితిని మనం ఏం చేయలేమంటే అనుభవించలేదు. ఎంత విలువ పెంచినా ఇంత ఉన్నతమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించలేము. ఎందుకంటే నీవు నేను నమ్మిన దేవుడు ఎవరండి? గొప్పవాడు. అందుకనే మనం బ్రతికిన కాలం అంతా, జీవించిన కాలం అంతా దేవుని దృష్టికి ఎలా ఉండాలంట? మనము యథార్థ పరులుగా మనం ఉండాలి. దేవుని దృష్టికి నీతిగా బ్రతకాలి. దేవుని దృష్టికి నీతిగా బ్రతకాలి అంటే మనలో ఉన్నటువంటి దేవునికి విరుద్ధమైన ప్రతి దాన్ని వదిలేయాలి. కీర్తనకారుడైన దావీదు అంటాడు, 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, వారి నోట యథార్థత లేదు. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగం ఎలా ఉంది? తెరచిన, వారి కంఠం తెరచిన సమాధి. వారి అంతరంగం నాశనకరమైన గుంట. వారి నాలుకతో ఇచ్చుకమ్మలాడుతారు. వారి నోట యథార్థత లేదు. ఎవరి నోట యథార్థత లేదండి? మనకు మనం ప్రశ్నించుకోవాలి. నేనున్నాను, చెప్పే నేను, పాడే నేను, స్తుతించే నేను, నా నోట యథార్థత ఉందా లేదా అని నాకు నేనే మోకరల్లి దేవుని యొక్క నేను పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నా, పాడుతున్నా, వాక్యం చదువుతున్నా, పరిచయం చేస్తున్నా, ఏమి చేస్తున్నా, అసలు నా హృదయంలో యథార్థత ఉందా? లేక యథార్థత లేని భక్తిహీనత అనే మార్గాల్లో నేను సంచరిస్తానన్నా అన్నది మనమే ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దోషభరితమైన మార్గాల్లో మనం సంచరిస్తున్నా, దోషభరితమైనటువంటి త్రోవలో మనం నడిపింపబడుతున్నా, ఆ మహాకృప చూపుతున్న మహనీయుడైన యేసయ్య ఏ నాడు కూడా మనల్ని విడిచిపెట్టలేదండి. మార్చి 22 ఇప్పుడు ప్రారంభమైంది లాక్డౌన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టాడా? గట్టిగా పట్టుకున్నాడు. మన కుటుంబాన్ని గట్టిగా పట్టుకున్నాడే, మన బిడ్డలను గట్టిగా పట్టుకున్నాడే, నువ్వు చేసే పని, చేతి పని గట్టిగా పట్టుకున్నాడైనా ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, మహదైశ్వర్యం చేత నింపుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన మహాకృప. ఆ మహాకృప చూపుతున్న మహనీయుడైన దేవుని ఎదుటి ఎలా ఉండాలి? మనం యథార్థముగా ఉండాలండి. చర్చలో ఉన్నప్పుడు ఒక మాట, ఇంటికి వెళ్ళిన ఒక మాట, స్నేహితుల దగ్గర ఒక మాట, రకరకాల మాటలు మాట్లాడితే నాలుగుతో వారు ఏమాడుతున్నారట? హెచ్చుకమలు ఆడుతున్నారట. వాక్యమే చెప్తుంది, నా మాట కాదు. వారు నాలుగుతో హెచ్చుకమలు ఆడుతున్నారట, రకరకాల మాటలు. చర్చలో ఉన్నప్పుడు ఒక మాట, పాడేటప్పుడు ఒక మాట. ఎంత చక్కగా పాడుతాం మన మాటలు దేవుని సన్నిధిలో. స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, బంధువర్గం ఉన్నప్పుడు ఒక మాట. వీళ్ళందరి దగ్గర ఏం మాట్లాడినా పాస్టర్ గారి దగ్గర రాబడికి మాత్రం ఎంత వినయంగా ఉంటారు. ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్పిన, ఉన్న విషయం చెప్తున్నాను. చాలా మందికి నచ్చకపోవచ్చు, ఇష్టం ఉండకపోవచ్చు. ఉన్న విషయం వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవుని దృష్టికి యథార్థమైన మనస్సు, యథార్థమైన ప్రవర్తన కావాలి. నువ్వు చేస్తున్న పని, ఉదాహరణకి రిక్షా తొక్కుతూ ఉన్నవాడు అనుకుంటాడు, నేను పడుతున్న బాధ నా కొడుకు పడకూడదు అనుకుంటాడు. నేను పడుతున్న బాధ నా కొడుకు పడకూడదు. నా కొడుకు ఏ కలెక్టరో, ఏ ఆఫీసరో, ఏ డాక్టర్ అవ్వాలనుకుంటాడు. మీరున్నారు భర్తగా, భార్యగా, తల్లిదండ్రులుగా ఉన్న మేము పడుతున్న బాధ మా బిడ్డలో పడకూడదు అనుకుంటారు. ఒక ఉన్నతమైన పొజిషన్లో, ఉన్నతమైన హోదాలో ఉండాలి అనుకుంటారు మీరు. మరి ఈ రోజున
పరిశుద్ధుడని యేసయ్య కూడా కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ బిడ్డలు మేము పడిన బాధ పడకూడదని మీరు అనుకుంటే, మనకు తండ్రిగా ఉన్న రారాజు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు అనుకుంటున్నాడు, అంచి ఉన్నాడు. నా బిడ్డలు వారి సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుందండి పరిశుద్ధత? ఎక్కడి నుంచి వస్తుంది మనకు పరిశుద్ధత? ఇదిగో సజీవమైన దేవుని వాక్యం. సజీవమైన దేవుని వాక్యం మనల్ని బలపరిచే, తృప్తిపరిచే, ధైర్యపరిచే, మన సరిహద్దులను విశాలపరిచే, మన అంతరంగంలో నూతనమైన ఆనందమును నిత్యము 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 ఫలింపచేసే ఈ పరిశుద్ధమైనటువంటి వాక్యము ప్రతి బ్రతుకులను ఉండాలండి, ప్రతి జీవితంలోనే ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము దేవుని దృష్టికి ఎలా ఉంటుందంట? యోగ్యమైనదిగా ఉంటుంది. యథార్థత అంటే ఏదో మనం కట్టుకునే వస్త్రాల్లో కానీ చూపులో కనబడతావు. యథార్థత నీ అంతరంగంలో యథార్థతను కోరుకుంటున్నాడు ఆయన. బట్టలకు ఏమైనా అతుకుంటే ఆ వస్త్రాలు మనం కట్టుకో, దానికి మరపు ఉందండి. చూచిన వారందరూ నన్ను చూడరు, నేను చూస్తారో ఆ మరపును చూస్తారు. నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా నీ పైన వ్యాసమును చూస్తున్నారేమో కానీ హృదయంతరంగమును చూచి హృదయంతరంగమును పరిశీలించే యేసయ్య పై వ్యాసాన్ని చూడడం లేదు. ఏమి చూస్తున్నాడు? హృదయాంతరంగమున్న వ్యాసాన్ని చూస్తున్నాడు. సామెతల గ్రంథకర్తడు అతిక్రమములు దాచిపెట్టువాడో వర్ధిల్లడో. చెప్పండి, అతిక్రమం దాచిపెట్టువాడో వర్ధిల్లడో. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి స్తోత్రం. అతిక్రమములు దాచిపెట్టువాడు ఏం చేయడంట? దాచిపెడతాం ఎక్కడ? లోపల హృదయంలో. కానీ పైకి మాత్రం చాలా చక్కగా ఉంటాడు, చాలా నీట్గా డిగ్నిఫైడ్గా రెడీ వస్తాడు. లోపల శరీర సంబంధంగా ఇప్పుడు నేనున్నాను, కాలు ఎంత బలహీనమైన శరీర సంబంధంగా టిప్ టాప్గా నీట్గా రెడీ వస్తాను. అవునా? లోపల కాలు చూస్తాను నేను? లేదు. ఎవరు చూస్తారు? చూసే వాళ్ళు కూడా ఏం చూస్తారు? మంచి షర్ట్ అండి, మంచి బట్టలు అండి, నీట్గా రెడీ అయ్యండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుడు పై ఉన్న వేషాన్ని చూస్తే నిన్ను నన్ను కరుణించి కాపాడి ప్రేమించి బలపరిచి సరిహద్దులను విశాలపరిచి పుణ్యమూర్తి అయిన యేసయ్య మన హృదయాంతరంగమును పరిశీలిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. యోబు గ్రంథం 27వ అధ్యాయం. యోబు గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథం 27:5 వచనాన్ని చదువుదాం. మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకోనన్నో మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన స్నేహితులు జోమరు, బెల్దదు, ఎలిఫజు, ఎలుహు వీళ్ళందరూ ఎన్ని చెప్పినా యోబు అంటాడు, మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రం ఒప్పుకోను అని చెప్తూ మంచి మాట, మరణమగు వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. 5 నుండి 10-15 వచనాల వరకు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. మీరు జాగ్రత్తగా మనసు పెట్టి మీరు చదివితే మీకు తెలియకుండా మీరే మోకరించి దేవునికి ప్రార్థన చేస్తారు. మీకు తెలియకుండా మీరే మోకరించి, అయ్యా నాలో ఉన్నటువంటి నీకు విరుద్ధమైన ప్రతిక్రియ సాంగత్యం నుండి నన్ను విడిపించని చెప్పి మీరే ప్రార్థన చేస్తారు. ఆ గ్రదర్చుడు ఆ భక్తునికి ఉన్నటువంటి, చూడండి, ఆ భక్తుల్లో ఉన్నటువంటి ఆసక్తి, ఆ భక్తుల్లో ఉన్నటువంటి విధేయత చూడండి. మరణమగు వరకు నేను ఎంత మాత్రం యథార్థతను విడిచిపెట్టాను. మనకు దెబ్బ తగిలితే ఏం చేస్తామంటే మనం మాట్లాడతాం. నా వైపు చూడండి, మనకు దెబ్బ తగిలితే ఏం చేస్తామంటే మనం, దెబ్బ అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే శోధన, శ్రమ, బంధకం. శోధన వచ్చినప్పుడు, బంధకం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామా? చేయగలమా? చేయగలమండి? ప్రార్థన చేయగలమా? చేయాలి. మోకరిలో ఏం జ్ఞాపకం వస్తాయి మనకి? మోకరించిన ఏం జ్ఞాపకం వస్తాయి? అయ్యే జ్ఞాపకం వస్తాయి. మోకరించిన అయ్యే తలంపులు, మోకరించిన అయ్యే ఆలోచనలు,
మున్సిపల్ నుండి ఇక్కడికి వచ్చేవాడు చర్చ్కి. రెండు 2012 చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళా పగలైనా రాత్రి అయినా మళ్ళీ ఒక నెలలో ఎవరిని తోడొస్తారా? ఒక నెల. చర్చ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాల మాటలు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అంటే నాన్నగారి గురించి మాట్లాడుతున్నారు. ఎన్ని జరిగినా ఎవరికి కూడా ఎప్పుడో ఒక మాట కూడా చెప్పలేదు. ఎలా చేశారండి, అలా చేశారండి. వారు ఎన్ని మాటలు మాట్లాడినా ఒక్క మాట కూడా ఎప్పుడు నేను పట్టించుకోలేదు. ఈరోజు నేను అనుభవించే ఆనందం కోసం కొన్ని సంవత్సరాల సహనంతో కనిపెట్టాను. కొన్ని సంవత్సరాలు వచ్చిన ప్రతి దాన్ని ఓర్చుకున్నాను కనుక ఈ రోజున దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు. నేను ఓర్చుకోకుండా వాళ్ళు అది చెప్పారండి, వీళ్ళు ఇది చెప్పారండి. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 2011లో ఇది యాక్సిడెంట్, 2011లో యాక్సిడెంట్, 2013లో హాస్పిటల్ అన్నప్పుడు లైటర్స్ లేడద్దాం ఉండే చట్టు ఎక్కడేద్దాం. ఆదివారం వచ్చాడు, మీరు వాకింగ్ చెప్తారు కానీ ఎక్కడికి వచ్చేయాలి? లైట్ హౌస్లో సచ్చేద్దాం మేము ఉంటామంటే మీరు ఆదివారం వచ్చండి వాకింగ్ చెప్తారు కానీ నేను ఎవరికి విరుద్ధంగా పెట్టాలి? ఎవరికి విరుద్ధంగా పెట్టాలి చెప్పండి? ఎవరికి విరుద్ధంగా పెట్టాలి? ఆత్మతండ్రి గారికి విరుద్ధంగా పెట్టాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా అలాగండి అయిపోయింది. ఎవరు ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు వేస్తున్నా ఇప్పటికీ ఈవెన్ ఇప్పటికీ కూడా పాస్టర్ గారికి వాళ్ళతో సంబంధం ఉందండి, ఏదో సంబంధం అండి. నాకు ఎవరితోటి సంబంధం లేదు. నాకు ఏసైకి తప్ప ఇంకెవరితో కూడా సంబంధం లేదు. చక్కని అందమైన భార్యని ఇచ్చాడు, 3 బిడ్డలు ఇచ్చాడు. ఆత్మీయ తండ్రి గారి కుటుంబంతో హ్యాపీగా ఏం చేస్తున్నాం? కాలం గడిపేస్తున్నాను. నేను ఒకటే ప్రార్థన చేసేది, బ్రతుకున్నంత వరకు కూడా అది వర్షమైనా ఎండ అయినా ఏదైనా సరే నీ సేవలో నేను అడుగు పెట్టేటప్పుడు ఏం చేయకూడదు, వెనకడుగు వేయకూడదు. ఎవరు ఎన్నన్నా సరే నవ్వుట అంటాడు, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఎందుకంటే ఈ బ్రతుకుండగానే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే యథార్థతను కాపాడుకోవాలని చెప్తున్నాను. మన వాక్యాన్ని వింటామండి, మరి వినే వాక్యం మనం బోధించే బోధకులు సామాన్యమైన బోధకులు కాదు. ఎంతో మంది గొప్ప గొప్ప ఆశీర్వదింపబడిన అభిషేకింపబడిన దైవజనుల ద్వారా వాక్యాన్ని మనం వింటాం. లైవ్ ప్రోగ్రాలు చూస్తాం, అవి చేస్తాం, అవి చేస్తాం. ఎంతో శక్తివంతమైన వాక్యాలు వింటాం. మరి ఇంత వాక్యం విన్న తర్వాత ఎక్కడ పోతుంది మన యథార్థత? ఎక్కడ పోతుంది ఈ వాక్యం? ఎక్కడ పెడేస్తున్నాం ఈ వాక్యాన్ని? ఎక్కడ పెడేస్తున్నాం ఈ మాటల్ని? అందుకే యోబంచుడు మొదట కీర్తనగా దావీదు అన్నాడు, వారి నోట ఏమీ లేదు, యథార్థత లేదు అన్నాడు. యోబు ఇక్కడ ఏమంటాడు? మరణమగు వరకు నేనెంత మాత్రం యథార్థతను విడిచిపెట్టాను. నీవు కూడా అదే స్థితి కలిగి ఉండాలి. నీవు కూడా అదే స్థితిలో నడిపించబడాలి. చాలా మాట మనం చెప్పుకుంటాం, యోబుకు అంతటి వాడికి వచ్చాయని శ్రమలో నేనంతటి. ఏంటి యోబు మనం అవుతారా? అసలు పోల్చుకోవడానికి ఏముండాలి? అర్థం ఉండాలి. పోల్చుకోవడానికి ఏముండాలి చెప్పండి? పోల్చుకోవడానికి ఏముండాలి? అర్థం ఉండాలి. నన్ను తీసుకుని ఉదాహరణకు నేను చెప్తాను. 2011లో యాక్సిడెంట్ అయింది. 39 గుట్లు వేస్తారు లోపల బయట తలకిలాగా. పిల్లలు క్లిప్ పెడతారు కదా, ఎలా ఉండదు. కొన్ని ఇలాగ ఎలా ఉన్నా కొన్ని ఎలా వచ్చింది. అది సెట్ అయ్యడానికి చాలా దినాలు పడ్డది. 2018 సంవత్సరంలోనే అక్టోబర్ నవంబర్ నెలలో మళ్ళా 24 గంటల ఆపరేషన్. ఇలా ఇంటికి తీసుకొచ్చారంతే. తర్వాత రోజు గంట మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. అది కొన్ని రోజు అయిపోయింది. డిసెంబర్ 4 2011 సంవత్సరంలో డిసెంబర్ 4 మైమర్చిపోయిన ప్రోగ్రాం కాకినాడలో జరుగుతుంటే వెళ్తే ఆటో 3 మొక్కలేసి 10 మంది